హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్ఎస్‌పీజే కార్నర్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకొచ్చానండి. ఈ వీడియోలో ఏంటంటే, నేను నా సేవింగ్స్ ఎలా చేసుకుంటాననేది మీకు లైవ్‌గా చూపిస్తాననమాట. అంటే నేను నోట్స్ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను కదా! కానీ క్లియర్‌గా ఇలా చూపిస్తే బావుంటుంది కదా అనిపించి, నేను ఇలా చూపిస్తున్నాననమాట. నేనెలా సేవ్ చేస్తున్నాననేది చూపిస్తాను. ఇప్పుడు మీకైతే ఎదురుగా 3 ఉన్నాయి కదా! 3 డబ్బాలు. ఇదొకటి అండ్ ఈ 2 డిబ్బీల మోడల్ అనమాట. సో, డిబ్బీలు వద్దన్నారు కదండీ! డిబ్బీలెందుకు వాడుతున్నారు అంటారేమో. నా దగ్గర ఉన్నవి నేను అలా యూజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ప్రెజెంట్ నేను మనీ సేవ్ చేయడం కోసం తీసుకొచ్చినవయితే ఏం కాదు. ఓకేనా. ఫస్ట్ అయితే నేను ఈ స్టీల్ డబ్బాలో ఏముందో చూపిస్తాను, ఎలా సేవ్ చేస్తున్నాననేది. చూడండి. ఇందులో అయితే నేను ఇలా సేవ్ చేసుకుంటాను. ఇందులో ఓన్లీ హండ్రెడ్సా, ఓన్లీ 20సా, 10సా అనేం కాదు. ఎప్పుడు కుదిరితే అప్పుడు నాకు ఇంట్లో సేవ్ చేసుకున్నవి అనమాట. ఇందులో 200s ఉంటాయి, 100s ఉంటాయి. నేను ఇలా ఇందులో వేసుకుంటూ ఉంటాను. ఒక పర్స్‌లో పెట్టుకొని బయటికి పట్టుకెళ్తూ ఉన్నామనుకోండి, ఖచ్చితంగా అవి అయిపోతాయి. అదే ఇలా ఉన్నాయనుకోండి, మనం బయటికి పట్టుకెళ్ళే ఛాన్స్ ఉండదు. అండ్ మనం తీయడానికి కూడా అసల రెడీగా ఉండకూడదనమాట. సో, నేను ఇలా సేవ్ చేసుకుంటాను. ఇవేంటంటే నాకు సేవ్ చేసినప్పుడు ఏమైనా కొన్ని ఐటమ్స్ తగ్గించి తీసుకున్నప్పుడు అలాగా మిగిలిన మనీ అనమాట ఇవి. అర్థమైంది కదా! ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇందులో అయితే ఓన్లీ కాయిన్స్ ఉంటాయండి. ఇంట్లో నేను ఖర్చు పెట్టినా, మా హస్బెండ్ ఖర్చు పెట్టినా, ఎవరు ఖర్చు పెట్టినా రిమైనింగ్ ఏవైతే కాయిన్స్ ఉంటాయో ఇవి అసలు యూజ్ చేయమన్నమాట మేము. ఇవన్నీ ఇంకా సేవింగ్స్ బాక్స్లోకి వేసేస్తాను. అన్నీ కూడా మా హస్బెండ్ తీసుకొచ్చి పాకెట్లో అవి ఒక దగ్గర పెడతారు. అవన్నీ కూడా నేను ఇందులో వేసేస్తాను అనమాట. ఈ డిబ్బి చూసారా ఎంత వెరైటీగా ఉందో. కాయిన్స్ వేసుకోవచ్చు, మళ్ళీ ఇలా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నేను ఇది ఎందుకు యూజ్ చేసుకోవచ్చు కదా పడేయకుండా అని తీసుకున్నాను అనమాట. ఒకసారి ఇది కంప్లీట్గా యూజ్ చేసిన తర్వాత ఇలా కట్ చేశాను అనమాట. కట్ చేసి నేను యూజ్ చేస్తాను. నేను అంత ఈజీగా పిల్లలైతే ఏం తీయరు, అలవాటు లేదు అలా డిబ్బీలో డబ్బులు తీయడం అది కూడా. సో ఇలా వేస్తాను అనమాట. వేసినప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఈ డబ్బా నిండిపోయిన తర్వాత మనము చేంజ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇంకొక విషయం అండి, ఇలా చిల్లర డబ్బులు కానీ మనము ఇంట్లో పెట్టుకున్నామంటే, దేవుడి మందిరం దగ్గర కానీ ఎక్కడైనా ఒక దగ్గర పెట్టుకున్నామంటే, ఇలా చిల్లర ఉండడం వల్ల లక్ష్మీదేవి అనేది ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటుందంట, ఇంకా ఎక్కువ ఇంట్లో నిలుస్తుందంట. ఇది పెద్దవాళ్ళు చెప్పిన మాటే. మీరు కూడా డెఫినెట్గా ఇలా చిల్లర కలెక్ట్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మీకు. రూపాయి నువ్వేం చేస్తావంటే రూపాయి నేను 100 రూపాయలు అవుతాను అందంట. తర్వాత ఆ 100 ఏమవుతుంది, 1000 అవుతుంది. ఆ 1000 ఏమవుతుంది, 1,00,000 అవుతుంది. అది 1,00,00,000 అవుతుంది. 1,00,00,000 అని వదిలేస్తారా, పక్కన రూపాయలు అని కూడా యాడ్ చేస్తామా లేదా? పిలిచేటప్పుడు కూడా 100 రూపాయలు, 50 రూపాయలు. అంటే రూపాయి వాల్యూ అనేది మనకి ఎప్పుడూ మనము తక్కువగా చూడకూడదు. చిల్లర డబ్బులు ఎక్కడ కనబడినా ఇలా నేను డబ్బాలోకి వేసేస్తూ ఉంటాను. అండ్ ఫైనల్గా ఇందులో వచ్చేసరికి ఇందులో మనీ అయితే రావండి, కానీ ఇందులో అయితే 500s అవి కూడా ఉంటాయి. చూపిస్తాను ఒకసారి ఉండండి. ఇదిగోండి, ఇందులోంచి తీసినవే ఇవి. ఇంకా కొన్ని మనీ కూడా ఉన్నాయి. ఇవేంటంటే ఎప్పుడైనా మనము మంత్లీ రేషన్ తీసుకుంటాం కదా. యాక్చువల్లీ మేము రేషన్ రైస్ అయితే ఇంటికి తెచ్చుకోము, అక్కడే ఇచ్చేసి మనీ తెచ్చేసుకుంటాం అనమాట.
అలా తెచ్చుకున్న మనీ నేను ఖర్చు పెట్టనండి. అది మాకు ఎంతొచ్చినా సరే నేను దానికి ఇంకా ఒక 100 అయినా కలిపి ఇందులో వేస్తాను తప్పితే అవి అసలు యూజ్ చేయననమాట. అలా వేసిన డబ్బులే అనమాట ఇవన్నీ కూడాని. తర్వాత ఏమైనా మా హస్బెండ్ నాకు ఉంచుకోమని ఇచ్చినా అప్పుడప్పుడు ఇందులోనే వేస్తూ ఉంటాను. ఎక్కువ అంటే పెద్ద అమౌంట్స్ ఏమన్నా ఉంటే ఇందులో వేస్తాను. సో, ఈ విధంగా అయితే నేను చిన్న చిన్న సేవింగ్స్ అయితే చేసుకుంటాననమాట. ఇవన్నీ కూడా ఒక 3 మంత్స్‌కి ఒకసారి గానీ, లేదంటే ఒక 6 మంత్స్‌కి ఒకసారి గానీ తీస్తామనమాట. కలెక్ట్ అయిన అమౌంట్‌ని బట్టి. ఇది నిండిపోతే మార్చేస్తాము. ఓకేనా? ఇవన్నీ కూడా తీసి నేను 1 గ్రామ్ ఆర్ హాఫ్ గ్రామ్ ఎంతొస్తే అంత తీసుకుంటూ ఉంటాననమాట. ఇంకా, ఇంకా, ఇంకా చాలా వేస్ ఉంటాయండి. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియోలో నేను చెప్పిన కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ ఏమైనా మీకు హెల్ప్ అయిందనుకుంటే లైక్ చేయండి. డెఫినెట్‌గా మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలాగ 3 బాక్సెస్ పెట్టుకోండి మీరు కూడా. ఇలాగా కాయిన్స్‌కొకటి, ఇలా పెద్ద అమౌంట్స్‌కొకటి, చిన్న అమౌంట్స్‌కొకటి పెట్టుకోండి. అండ్ మీరు ఖచ్చితంగా ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. వేసిన ఒక్క రూపాయి కూడా మనము తీయకూడదనమాట. అలా అయితేనే మనకి ఇవి ఫిల్ అవుతాయి. లేకపోతే అసలు ఫిల్ అవ్వడం అనేదే ఉండదనమాట. వేసినది వేసినట్టు తీసేస్తూ ఉంటే ఇంకా మనకి అమౌంట్ అయితే కనపడదు కదా! సో, ఇది నేను చెప్పాలనుకున్నది. ఈ విధంగా మీరు సేవ్ చేశారంటే ఖచ్చితంగా ఒక 1 ఇయర్‌లో 1 ఆర్ 2 గ్రామ్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో, ఖచ్చితంగా ఫాలో చేయండి. మీకు ఏమనిపించింది వీడియో అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.